హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కొత్తిమీర కాడలతో రోటి పచ్చడి చేస్తామండి. అవునండి, చాలాసార్లు మనము బజార్ నుండి కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు కొత్తిమీర ఆకులే వాడతాము, కాడలు వృధాగా పారేస్తూ ఉంటాము. అయితే ఆకుల్లో ఉండే పోషకాలే కొత్తిమీర కాడల్లో కూడా ఉంటాయండి. వాటితో మనము కమ్మటి రోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు. అయితే రోల్ లేని వారు కూడా మిక్సీలో ఇదే ప్రాసెస్లో మీరు చేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి, అదిరిపోతుంది. ఇంకా తయారీ విధానం చూసేద్దాం. చాలామంది కొత్తిమీర ఆకులను వాడుకొని కాడల్ని వృధాగా పడేస్తూ ఉంటారు కదండి. వీటిని మనము వృధాగా పడేయకుండా కమ్మటి రుచికరమైన పచ్చడి తయారు చేసుకోవచ్చండి. ఈ పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. అయితే నేను తీసుకున్న ఈ కొత్తిమీర కాడల్లోకి కావలసిన పదార్థాలు కొద్దిగా చిన్న కప్పుడు నువ్వులు తీసుకున్నానండి. ఒక స్పూన్ అయితే ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, కొద్దిగా వెల్లుల్లి తీసుకున్నాను. దీంట్లోకి చింతపండు కూడా అవసరము. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అయితే ఈ కొత్తిమీర కాడలు మనం కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని నువ్వులు వేయిద్దామండి. నువ్వులు లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. నువ్వులు మన దగ్గర పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే ఇలాగా లైట్గా డ్రై రోస్ట్ చేసి చల్లారి పెట్టుకుని, చల్లారిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నువ్వులు పురుగు పట్టకుండా చక్కగా ఉంటాయండి. మనం ఒకేసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి పురుగు పట్టేస్తూ ఉంటాయి కదా, అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనము ఇలా లైట్గా డ్రై రోస్ట్ చేయాలి. అప్పుడు చల్లారాక మనము డబ్బాలో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటాయి. ఇది ఈ విధంగా ఎగితే సరిపోతుందండి. నువ్వులు తీసేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనము కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు వేసానండి. ఎక్కువ అవసరం లేదు, 1 స్పూనే వేసాను నేను ఆయిల్. ఈ పచ్చిశనగపప్పు కొద్దిగా వేగనిద్దాము. అవి కొంచెం వేగాక జీలకర్ర, ధనియాలు, అవి కొద్దిగా వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం లైట్గా దోరగా వేగనిద్దామండి, మాడిపోకుండా. లైట్గా వేగితే సరిపోతుంది. ఇదిగో ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని తీసేయచ్చు అన్నమాట. ఇలా దోరగా వేయించాలి. ఇప్పుడు తీసేసి కొత్తిమీర కాడలు వేపుదాం. ఈ విధంగా మిర్చి వేయించి తీసేసాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు కూడా అదే ప్యాన్లో మగ్గనిద్దామండి. ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు, ఎందుకంటే ఇది కొత్తిమీర తడి ఊరుతుంది కదా, ఆ తడితోనే ఇవి మగ్గిపోతాయి అన్నమాట. సో మనం వీటి తడి అంతా పోయే వరకు మగ్గనివ్వాలండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గనివ్వాలన్నమాట. కొత్తిమీరలో ఉండే పోషకాలే ఈ కాడల్లో కూడా ఉంటాయండి. కాకపోతే కొంతమంది కొత్తిమీర వాడుకొని ఆకులు వాడి కాడలు పడేస్తుంటారు. కాడలతో మనం కట్ చేసి కర్రీస్లో వాడుకోవచ్చు. మరి ఇంకా కొత్తిమీర ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కాడలు ఎక్కువ ఉన్నాయి, ఇన్ని కాడలు కర్రీస్లో ఏమి వాడతాంలే అనుకున్నప్పుడు ఈ విధంగా మనం పచ్చడి చేసుకోవచ్చు. టేస్టీగా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్. అందులో ఏ పోషకాలు ఉంటాయో సేమ్ అదే పోషకాలు. మనం వీటిని పడేయకుండా ఇలా చట్నీ చేసుకుంటే ఇది చపాతీ, ఇడ్లీ, దోశ, రైసు దేంట్లోకైనా తినొచ్చండి, బాగుంటుంది. కొద్దిగా ఈ వాటర్ అంతా పోయే వరకు మగ్గనిద్దాం. కొత్తిమీర కాడలు ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. దీంట్లో వాటర్ అంతా పోయింది, తడంతా పోయి చక్కగా మగ్గిపోయాయి. వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అలాగే నువ్వులు, ఇవి అన్నీ కలిపి రుబ్బురోట్లో మనము గ్రైండ్ చేద్దాం. అయితే స్టవ్ ఆపేస్తున్నానండి నేను. చల్లారనిద్దాం. మనం వేయించి పెట్టుకున్నవన్నీ చల్లగా అయిపోయాయి. అయితే ఇప్పుడు గ్రైండ్ చేసేద్దామండి. రుబ్బురోట్లు వేసి రుబ్బేద్దాము. అయితే వీటికి నేను ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను అనమాట. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవి గ్రైండ్ చేద్దాం మనం. ఇవి కొంచెం నలగడం టైం పడుతుంది కాబట్టి
ముందువి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు మనం నువ్వులు వేద్దామండి. ఇవి కొంచెం నలగాలన్నమాట, టైం పడుతుంది. ఇవి కొంచెం నలగడానికి టైం పడుతుంది కదా, కొంచెం నలిగిన తర్వాత అప్పుడు నువ్వులు వేద్దాం. నువ్వులు కూడా నలిగాక అప్పుడు కొత్తిమీర కాడలు వేద్దాం. ఇది చిన్నగానే ఉందండి, హ్యాండిల్ చేయడానికి బాగానే ఉంది. ఇదివరకంటే పెద్ద పెద్ద రుబ్బురోళ్ళు ఉండేవి కదా, అవి కడగడం కష్టం. ఇది చిన్నగానే ఉంది, కడుక్కోవడము వాడడానికి ఈజీగానే ఉంది. ఇలా స్టవ్ దగ్గర గట్టు మీద పెట్టేసి వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే రోట్లో రుబ్బిన పచ్చళ్ళలో టేస్ట్ బాగుంటాయి కదా, ఆ టేస్ట్ కావాలని ఆస్వాదించేవారు ఇలాంటి చిన్నది కొనుక్కోవచ్చండి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇది స్టవ్ దగ్గర గట్టు మీద పెట్టేసుకుని మనం ఇలాగా నిలబడి రుబ్బేసుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం నలగాలండి, నలగనిద్దాం. ఇదిగో ఈ మిరపకాయలు, ధనియాలు ఇవన్నీ నలిగిపోయి కదండి. ఇప్పుడు మనం నువ్వులు వేసేద్దాం. నువ్వులు కూడా నలిగిన తర్వాత అప్పుడు మనము చింతపండు, కొత్తిమీర కాడలో వేయచ్చు. నువ్వులు కూడా బాగా నలగనిద్దాం ఇప్పుడైతే. ఇదిగో నువ్వులు బాగా నలిగాయి. ఈ టైంలో మనం చింతపండు అలాగే ఈ కొత్తిమీర కాడలు ఇవన్నీ వేసేసి ఇవి కూడా నలిగే వరకు గ్రైండ్ చేద్దామండి. ఇవి కూడా మెత్తగా నలిగే వరకు మనం గ్రైండ్ చేద్దాము. అలా రుబ్బిన తర్వాత మెత్తగా నలిగాక తీసి తాలింపు చేద్దాం. ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు రుబ్బాలండి. కొంచెం ఇలా చేత్తో అనుకుంటూ రుబ్బాలన్నమాట, మెత్తగా అయ్యే వరకును. ఏదైనా రోట్లో రుబ్బింది టేస్ట్ బాగుంటుంది కదండి, మిక్సీలో కంటే రోట్లో రుబ్బింది చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మెత్తగా అయ్యే వరకు రుబ్బుతాను నేను. అవసరం మేరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మనము రుబ్బేసుకోవాలి పచ్చడి అయితేనే. ఇలా మెత్తగా నలిగే వరకు మొత్తం అన్నీ మెల్ట్ అయ్యి కలిసే వరకు ఈ విధంగా రుబ్బేసుకోవాలండి. అవసరం మేరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇదైతే నలిగిపోయింది, ఇప్పుడు తీసేయచ్చు. ఇంకా తీసేసి మనము తాలింపు చేసుకోవడమే. తాలింపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇవి సరిపోతాయండి. నేనైతే పప్పులు వేయను, ఎందుకంటే పప్పులు వేసినప్పుడు వేడివేడిగా తింటే బాగానే ఉంటుంది, కానీ ఆ పచ్చడి చల్లగా అయిన తర్వాత పప్పులు మెత్తగా అయిపోతాయి. ఇందులో ఉన్న ఆ తడి లాగేసుకుని ఆ మాయిశ్చర్ ఉంటుంది కదా పచ్చడిలో, అది లాక్కుని పప్పులు మెత్తగా అయిపోతాయి. అందువల్ల నేను పప్పులు వేయను తాలింపులో. ముందే ఇలాగ వేసి రుబ్బేస్తే అవి నూనెలో ఎగుతాయి కాబట్టి నలిగిపోయినప్పుడు కమ్మగా ఉంటాయి అన్నమాట. మనం ఇందులో చింతపండు వేసాం కదండి, ఆ చింతపండు పులుపు, నువ్వులు వేసాం, ఆ నువ్వుల కమ్మదనము, ఈ కొత్తిమీర టేస్టు బాగుంటుంది. వేడి రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. చపాతీలోకి, దోశలోకి బాగుంటుంది కదా. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 రోజులు కూడా ఉంటుంది. మరి ఆకులు వాడేసి కొత్తిమీర కాడలు మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రుచికరంగా చక్కటి చట్నీ చేసుకోవచ్చు కదండి. ఇందులో నువ్వులు కూడా వేసాం కాబట్టి టేస్ట్ బాగుంది. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు, లేదా తాలింపు చేసే ముందైనా తాలింపులో అయినా వేసుకోవచ్చు. సరే, నలిగిపోయింది, దీన్ని మనం తీసేద్దాం ఇప్పుడు. ఇదివరకైతే పెద్ద పెద్ద రుబ్బురోళ్ళు ఉండేవి కదండి మినపప్పు రుబ్బుకోవడానికి, అవి పెద్దగా ఉంటాయి, మనం హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ఇవైతే చిన్న చిన్నగా దొరుకుతున్నాయి. ఇప్పుడు రోటి పచ్చడి తింటే టేస్ట్ బాగుంటుంది కదా, ఓపుగుండి ఆ టేస్ట్ మాకు కావాలి, ఆ రుచినే మేము ఆస్వాదిస్తాము, ఓపుగ్గా రుబ్బుకుంటాము అనుకునేవారు కొనుక్కోవచ్చు ఇలాంటివి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కదా. నేను ఈ రోలు కడిగి కొద్దిగా వాటర్ తీస్తాను పచ్చడిలోకి. తాలింపు కోసం మన పచ్చడి సిద్ధంగా ఉంది. ఎప్పుడు తాలింపు చేస్తారా అని రెడీగా ఉంది. నేనైతే కడాయి పెట్టాను. అయితే ఆయిల్ వేసుకుందాం.
ఇది టీ స్పూను, చిన్న స్పూను, అందువల్ల నేను ఇది 5 స్పూన్లు వేసాను. పచ్చడి కదా, కొంచెం టేస్టీగా కమ్మగా బాగుంటుంది కదా. మరి కావలసిన పదార్థాలు ముందే చెప్పుకున్నాం కదా రుబ్బేటప్పుడు. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ముందుగా వెల్లుల్లి వేద్దాం. ఇంకా వెల్లుల్లి వేడెక్కాలి. ఇవి వేడెక్కిన తర్వాత మిగతా పదార్థాలు వేద్దాం. వెల్లుల్లి వేడెక్కాయి, జీలకర్ర ఆవాలు వేసాను, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లి వేగుతుంటే టేస్ట్ స్మెల్ బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లి వేగుతుంటే. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చడి వేసేద్దాం. అలాగే నేను పచ్చడి రుబ్బినప్పుడు రోలు కడిగి వాటర్ కూడా తీసుకున్నాను. ఆ వాటర్ కూడా నేను ఇందులో వేస్తాను. వేగిపోయిందండి మన తాలింపు అయితే, చక్కగా వేగింది. పచ్చడి వేసాను. కొద్దిగా 2 నిమిషాలు ఇలాగా మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు ఇలా మగ్గితే బాగుంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది. మగ్గనిద్దామండి 2 నిమిషాలు. ఇదిగోండి 2 నిమిషాలు అయితే మగ్గింది. ఎంతో టేస్టీగా కమ్మగా మన కొత్తిమీర కాడల పచ్చడి రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్ అనమాట. చక్కగా ఇందులో ఫుల్ కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మరి నువ్వులు తీసుకున్నాం కాబట్టి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, అందులో ప్రోటీన్ ఉంటుంది నువ్వుల్లో. అలాగే ఈ కాడల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. ఇది డైజెషన్ బాగా జరగడానికి భలే సహకరిస్తుంది అనమాట, బాగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ బాగా జరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. టేస్ట్ అయితే కొత్తిమీర ఇంకా మనం చెప్పక్కర్లేదు కదండి, అద్దరిపోతుంది, సూపర్గా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేద్దాం. ఫైనల్గా కొత్తిమీర కాడలతో కమ్మటి రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎందుకంటే కొత్తిమీర అంటే అందరికీ ఫేవరెట్ డిష్ కదండి. కొత్తిమీరలో ఉండే పోషకాలే కాడల్లో కూడా ఉంటాయి. వాటిని మనం వృధా చేయకుండా ఇలాగ చక్కటి కమ్మటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరిన్ని వంటలు మనము హెల్తీగా, ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకునేలాగా మరి మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.